అట్లా పార్టీ కొన్ని కార్యక్రమాలు పిలిపించినప్పుడు ఆ కార్యక్రమాలన్నీ ట్రాక్ చేసేదానికి ఎవరైతే పనిచేశారో గుర్తించి నేరుగా వాళ్ళకి నామినేటెడ్ పదవులే కాదు కదా అన్ని రకాలుగా ప్రోత్సహించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మనందరం చూస్తున్నాం ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వం ఏర్పడింది. మనం ఆనాడు బాబు సూపర్ 6 లో హామీలు ఇచ్చాం. 3,000 రూపాయలు పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలు చేస్తున్నాం. వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఒక ఎన్డీఏ ప్రభుత్వం. స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణించే హక్కు కల్పిస్తాం. ఏమ్మ తల్లి ఫ్రీగా తిరుగుతున్నారు కదా. మళ్ళీ దీపం పథకం ద్వారా ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలకి ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇచ్చి చూపించిన ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. మత్స్యకారుల సేవతో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. చేనేత సోదరులకి ఈరోజు 200 రూపాయలు ఉచిత కరెంటు కూడా మనం అందజేస్తాం జరుగుతుంది. ఇంకా మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశాం. 6,000 పోలీస్ పోస్టులు భర్తీ చేశాం. ఆనాడు యువగలంలో నేను హామీ ఇచ్చానే ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్లని 10,000 ఉద్యోగాలతో సింగిల్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అధికారులకు వచ్చిన తర్వాత మనం కొంచెం రిలాక్స్ అవుతామండి. చేసే పనులు మనం చెప్పుకోం. మనలో చైతన్యం రావాలి. మనం ఒక పెద్ద కుటుంబం. నేను ఎన్నో మాటలు చెప్పా. ఆనాడు ప్రతిపక్ష పార్టీతో ఎంత పోరాడానో దానికన్నా 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. పార్టీలో రావాల్సిన సంస్కరణల కోసం నేను పోరాడా. జిల్లా వ్యవస్థ నుంచి పార్లమెంట్ వ్యవస్థ తీసుకురావాలని పోరాడా. 2 సంవత్సరాలు పట్టింది సంస్కరణలు తీసుకొచ్చేదని. కానీ ఏనాడు బయటకు వచ్చి నేను మాట్లాడలా. ఏమున్నా 4 గోడల మధ్యన మాట్లాడా. అధ్యక్షుల వారితో చర్చించా. పాలిట్ బ్యూరోతో పోరాడా. నమ్మకున్న సిద్ధాంతం సాధించే వరకు నేను వదిలిపెట్టలేదు. ఇదే మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే మన మధ్యలో సమస్యలు ఉంటాయి. మనది ఒక పెద్ద కుటుంబం. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి, లేదంటే నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను తప్ప అలాగే ఇంట్లో పడుకుంటే మటుకు నేను ఊరుకోను రాబాయ్. నేను ఊరుకోను. భూపేష్కి మంచి ఒక కర్ర కూడా ఇస్తా. ఎందుకు అలగాలి? ఇది మన పార్టీ రాబాయ్. పోరాడదాం, మాట్లాడుకుందాం, చర్చిద్దాం. భూపేష్ ఉన్నాడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. సవితమ్మ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ మార్చులుగా. శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు జోనల్ కోఆర్డినేటర్గా. అందరూ మన కోసం పనిచేసేవారు. పార్టీ సిద్ధాంతాలు నరనరాలు తెలిసినవారు. సో 4 గోడల మధ్యన పోరాడదాం, చర్చించుకుందాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు. వేరే మాట మన నోరు నుంచి రాకూడదబ్బా. కానీ అలాగే ఇంట్లో పడుకుంటే నష్టపోయేది ఎవరు? ముందల మనం, తర్వాత రాష్ట్రం. ఇప్పుడు అంతా బాగుంటుంది. పోలీసులందరూ సెల్యూట్లు కొడుతున్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టింది ఎవరబ్బా? మర్చిపోయినామా? అది గుర్తుపెట్టుకోవాలా. హెచ్ఎం గారికి బాధ్యత పెట్టా. 2019 నుంచి 24 మధ్య దొంగ కేసులన్నీ తీపిచ్చే బాధ్యత. ఇప్పటికీ 80% కేసులు తీపిచ్చాం. మిగిలిన కేసులు ఏమిటో నాకు చెప్పండి. ఆ కేసులు కూడా తీపిచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కలిసికట్టుగా పనిచేయాలి. కలిసికట్టుగా మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మనం పోరాడాలి. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నా రపరప్ప అని బోర్డులు పట్టుకుంటున్నారు. అరే నువ్వు రపరప్ప అంటే భయపడే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎందుకు భయపడతాం మేము? అరే మీ నాయకుడిని చూసాం, మీ నాయకుడు తండ్రిని చూసాం, ఎవడేం పీకలేకపోయారు మమ్మల్ని. రపరప్ప సినిమా చూపిస్తారంటున్నారు. రపరప్ప ఎండ్ కార్డ్ వేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాను. అరే ఎర్ర బుక్ అంటే భయపడుతున్నారబ్బా. ఎర్ర కార్డు చూస్తే కూడా భయపడతారు. ఈ ఎర్ర కార్డు చూస్తే కూడా భయపడతారు వాళ్ళు. ఏమంటే ఎర్ర బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఎస్, నేను యువగలంలో చెప్పా. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా ఊరూరు చెప్పా. మీరు చేస్తున్నారు అరాచకాలు,
చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలపైన కార్యకర్తల మీద కేసులు పెట్టారే, మిమ్మల్ని వదిలిపెట్టామన్నావు. నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను అని కూడా వాళ్ళకి సభాముఖంగా తెలియజేస్తున్నా. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఒకటి అడగండి, అసలు మీ నాయకుడు ఎక్కడుంటాడబ్బా అని. లేలే బా బెంటా హై, మర్చిపోయినావా? బెంటా హై. 3 రోజులు బెంగళూరు, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే చెప్పా, వాళ్ళ నాయకుడు ఎక్కడుంటారో తెలీదు, కలిసే నాదుడు లేడు. వస్తాడు ప్రెస్ మీట్ కింద మనకు మంచి మెటీరియల్ ఇచ్చి పోతాడు. అలా ఉంది పరిస్థితి. సో మనం కలిసికట్టుగా పోరాడాలి, మనం మాట్లాడాలి. లేదంటే ఒక అబద్ధం ఎంత బాగా చెప్తాడు చూడండి. ఆయనకి సిసిడి జబ్బు ఉందండి. సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్ అంటారు. అంటే క్రెడిట్ చోరీ జబ్బు. ఏమంటే మా నాన్న ఉత్తరం రాశాడు, మా తాత కల్లోకి వచ్చింది, నేను ఆత్మలతో మాట్లాడే కనుక కంపెనీలన్నీ వచ్చినాయని చెప్పే పరిస్థితి. ఎన్ని అప్రమత్తంగా ఉండాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలా. ఎవరు ఊహించిన విధంగా కంపెనీలు ఈరోజు ఒక జమ్మలమడు నియోజకవర్గానికి వస్తున్నాయి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ 2029లో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసి తెలుగు జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. గండికోట నిర్వాసితుల్ని ఎవడో ఆదుకోవాల్సిన అవసరం ఉంది. భూపేష్ కూడా కార్లు వచ్చినప్పుడు నాకు గుర్తు చేశాడు, ఎందుకంటే వాళ్ళని యువగలం పాదయాత్రలో కూడా కలిసా. కొన్ని ఆర్థిక ఇబ్బందులునే కనుక కొంచెం ఆలస్యమైంది. అది తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లి నిర్వాసితులకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా భూపేష్ గారికి తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈ పవిత్రమైన గడ్డపై, ఈ కడప గడ్డపై నేను ఆనాడు మిషన్ రాయలసీమ అని హామీ ఇచ్చా. పెద్ద ఎత్తున హార్టికల్చర్ తీసుకొస్తానని చెప్పా, పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు 1,00,000 కోట్ల అవుట్లేతో రాయలసీమని ఏకంగా హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత త్వరలో మేము తీసుకుపోతున్నాం. కార్లు పరిగెత్తిచ్చాం, ఇప్పుడు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా ఇక్కడనే రాయలసీమలో తయారు చేయబోతున్నాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణం అని నినాదం. అందుకే రాయలసీమకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఇక్కడున్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం అండి. ఈ అల్క వల్ల చాలా ఇబ్బంది పడతాం. 89లో ఒకసారి ఓడిపోయినాం అల్క వల్ల. 2004 9లో ఓడిపోయాం అల్క వల్ల. 2019లో